ఇది 20 ఏళ్ల క్రితం నాటి సంగతి. అప్పటికి రజనీకాంత్ రోబో లాంటి బ్లాక్ బస్టర్లో నటించాడు. కొత్త చిత్రంలో నటించేందుకు ఎదురు చూస్తున్నాడు. అదే సమయంలో ఒక ప్రయోగం చేశాడు. ఇండియాలో మొదటిసారి ఒక స్టార్ హీరో అలాంటి ప్రయోగం చేశాడు. కట్ చేస్తే సినిమా ఫ్లాప్ అయింది. దాంతో చాలా కష్టాలు చూశాడు సూపర్ స్టార్. కానీ ఇప్పుడు ఏఏ రూపంలో ఆ సినిమాకు తిరిగి ప్రాణం పోస్తున్నారు. ఈ వీడియో చూశారుగా. కొద్ది రోజుల క్రితం హాలీవుడ్ వెన్నులో వణుకు పుట్టించిన ఏఐ వీడియో ఇది. ఇద్దరు హాలీవుడ్ సూపర్ స్టార్ బ్రాడ్ పిట్, టామ్ క్రూజ్ ఫైట్ కు దిగిన ఎపిసోడ్. ఏదైనా కొత్త సినిమాలో నుంచి లీక్ అయిన సన్నివేశం అనే విధంగా అందర్నీ ఆశ్చర్యపరిచింది. సినిమా ఫార్మాట్ ను సమూలంగా మార్చేస్తోంది ఏఐ. ఒకప్పుడు నెలల తరబడి జరిగే ప్రొడక్షన్ వర్క్ ను ఇప్పుడు ఏఐలో చిన్న ప్రాంప్ట్ ఉపయోగిస్తే చాలు, అది కొన్ని గంటల్లోనే అదిరిపోయే అవుట్పుట్ బయటకి ఇస్తోంది. హీరో, మిగతా స్టార్ కాస్ట్ అవసరం లేకుండానే, చాలా విభాగాలతో పని లేకుండానే సినిమా చూపిస్తోంది. ఇప్పుడు రిలీజ్ అవుతున్న సినిమాల్లో ఏది ఏఐ, ఏది గ్రాఫిక్స్ అని చెప్పడం కష్టం. అందుకే రాజమౌళి తాను తీసుకొచ్చిన వారణాసి టీజర్లో ఒక్క ఏఐ షాట్ లేదన్నాడు. స్వయంభూ టీజర్లోనూ అసలు ఏఐ జోలికి పోలేదు అన్నాడు నిఖిల్. మరోవైపు ఈరోస్ సంస్థ అంది వస్తోన్న ఏఐ టెక్నాలజీని వాడుకుని ఒక అద్భుతాన్ని చేసింది. 2014లో రిలీజ్ అయిన ఇండియాస్ ఫస్ట్ మోషన్ క్యాప్చర్ చిత్రం కొచ్చాడయాన్ను ఏఐని వాడి సరికొత్తగా మార్చింది. ఇటీవలే టీజర్ ను రిలీజ్ చేస్తే సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు మైండ్ బ్లాక్ అయ్యింది. ఏఐ ఎంత అద్భుతంగా చేస్తుందా అని ఆశ్చర్యపోయేలా చేస్తోంది. త్వరలోనే ఈ చిత్రం ఏఐ వెర్షన్ లో థియేటర్స్ లో తిరిగి రానుంది. అమ్మో, ఏఐ మూవీస్ ఏంటి ఇంత క్వాలిటీతో కలకల్లాడుతున్నాయి? ఇలా అయితే సినిమా ఇండస్ట్రీపై ఆధారపడిన వాళ్ళ సంగతి ఏంటి? క్రియేటివిటీకి స్కోప్ ఉన్న ఇండస్ట్రీలో ఏఐ ఎంత మేర ప్రభావం చూపిస్తుంది అనేది మరి కొద్ది రోజులు ఆగితే ఇంకాస్త క్లారిటీ వస్తుంది. అయితే ఇప్పుడు మాత్రం రజనీకాంత్ కొత్త చిత్రంపై ఒక రూమర్ వచ్చింది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం రండి. ఇది మామూలు రూమర్ అయితే కాదు. ప్రస్తుతం కోలీవుడ్ మొత్తం ఎదురు చూస్తోన్న చిత్రం రజనీకాంత్ కమల్ హాసన్ మల్టీ స్టారర్. ఈ ప్రాజెక్టు ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సినీ అభిమానులు. అందుకు తగ్గట్లే ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ చిత్రీకరణ జరిగిపోయింది. ప్రస్తుతం ఎడిటింగ్ వర్క్ జరుగుతోంది. ఓ మంచి సమయం చూసి 80s బ్యాక్ డ్రాప్ లో కనిపించే రజనీ, కమల్ ఉన్న వీడియోను రిలీజ్ చేయబోతున్నాడు డైరెక్టర్ నెల్సన్. జైలర్ 2 తర్వాత ఈ సినిమా దర్శకుడు టాలీవుడ్ వరకు వచ్చి ఎన్టీఆర్ తో సినిమా చేయాలి. కానీ రజనీకాంత్, కమల్ హాసన్ మల్టీ స్టారర్ ఆఫర్ రావడంతో ప్రస్తుతానికి కోలీవుడ్ లోనే ఉండిపోయాడు నెల్సన్. రజనీ, కమల్ మల్టీ స్టారర్ అనగానే విలన్ ఎవరు అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది కదా. ఇప్పుడు ఆ విషయం కూడా బయటికి వచ్చేసింది. మల్టీ స్టారర్ మూవీలో రజనీ హీరోగా, కమల్ విలన్ గా కనిపిస్తారట. కల్కిలో కమల్ విలన్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. టిల్లు సీక్వెల్ వరకు సిద్ధు జొన్నలగడ్డ మంచి స్పీడ్ మీదే కనిపించాడు. అందుకే రెట్టించిన ఉత్సాహంతో గత ఏడాది 2 కొత్త చిత్రాలు విడుదల చేశాడు. అవి 2 కూడా ఇలా వచ్చాయి, అలా వెళ్ళాయి. దీంతో డల్ అయ్యాడు టిల్లు. చేతిలో ఉన్న మరో 2 కొత్త చిత్రాలను పక్కన పెట్టి ఇంకో న్యూ మూవీని స్టార్ట్ చేస్తున్నాడు. ఆ సినిమా పేరేంటో తెలుసా? ర్యాంబో. టిల్లు స్క్వేర్ చిత్రాలతో టాలీవుడ్ కి ఒక్కసారిగా దూసుకొచ్చాడు సిద్ధు జొన్నలగడ్డ. ఫ్యూచర్ స్టార్ గా కనిపించాడు. కానీ గత ఏడాది సిద్ధుకు గట్టి షాక్స్ తగిలాయి. ఓవైపు జాక్, మరోవైపు తెలుసు కదా చిత్రాలు ఈ ఫ్యూచర్ స్టార్ స్పీడ్ కి బ్రేకులు వేశాయి. ప్రస్తుతం సిద్ధు చేతిలో 2 చిత్రాలున్నాయి. ఒకటి కోహినూర్ పేరుతో తెరకెక్కాల్సిన చిత్రం, మరొకటి బ్యాడాజ్ పేరుతో తెరకెక్కాల్సిన సినిమా. ప్రస్తుతం ఈ 2 ప్రాజెక్టులని పక్కన పెట్టేశాడట సిద్ధు. గతంలో ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమా తీసిన దర్శకుడితో మూవీ చేయబోతున్నాడు. నిజానికి అనగనగా ఒక రాజు తర్వాత నవీన్ పొలిశెట్టి, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ కాంబినేషన్ లోనే సేమ్ ఫిల్మ్ కి సీక్వెల్ చేయాలనుకున్నాడు. కానీ ఇప్పుడు సీన్ లోకి సిద్ధు వచ్చాడు. వీరి కాంబినేషన్ పీక్స్ అయింది. ర్యాంబో పేరుతో టైటిల్ లాక్ అయింది. కొత్త చిత్రంలో టిల్లు డిటెక్టివ్ రోల్ చేస్తున్నాడట. హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తోందట. వారణాసిని పాన్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ గా మారుస్తున్నాడు రాజమౌళి. అందులో భాగంగానే హాలీవుడ్ మీడియాకు వరుస ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు. కాకపోతే ఎక్కడ పాన్ ఇండియా ఫీల్ మాత్రం మిస్ కాకుండా చూస్తున్నాడు. హాలీవుడ్ నుంచి ప్రియాంక, బాలీవుడ్ నుంచి పృథ్వీరాజ్, మరి శాండిల్వుడ్ నుంచి అంటే అక్కడి నుంచి మరో స్టార్ వారణాసి ప్రాజెక్టులోకి అడుగు పెట్టబోతున్నాడు. రాజమౌళి రెగ్యులర్ గా వర్క్ చేసే హీరోలో ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ మాత్రమే కాదు, కన్నడ హీరో కిచ్చా సుదీప్ కూడా ఉన్నాడు. అందుకే ఒకసారి ఈగకు విలన్ గా కనిపించాడు. మరోసారి బాహుబలిలో స్పెషల్ అపీరియన్స్ ఇచ్చాడు. ఇప్పుడు వారణాసిలోకి కూడా అడుగు పెడుతున్నాడట. వారణాసిలో సుదీప్ కోసం రాజమౌళి ఏ క్యారెక్టర్ ను క్రియేట్ చేశాడు అనేది తెలియటం లేదు.
కానీ ఈగ విలన్ మాత్రం వారణాసి ప్రాజెక్టులోకి అడుగు పెట్టడం ఖాయం. ప్రస్తుతం ఈ రూమర్ పాన్ ఇండియాను షేక్ చేస్తోంది. తమిళ హీరోలు తెలుగు చిత్రాలు చేస్తున్నారంటూ రోజు మాట్లాడుకుంటూనే ఉన్నాం. అయితే తెలుగు సినిమాల విషయంలో సూర్య కార్తీ మధ్య కాంపిటీషన్ మొదలైంది. ఈ మధ్య అయితే ఎక్కడా డిస్కస్ చేయలేదు. మొన్నటి వరకు అన్నదమ్ములు అసలు తెలుగు చిత్రాల వైపు చూడలేదు. ఇప్పుడు తెలుగు చిత్రాలు చేసేందుకు ఒకరితో మరొకరు తెగ పోటీ పడుతున్నారు. సూర్య కార్తీ ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ కావాలని డిసైడ్ అయ్యారు. అందుకు తగ్గట్లే తెలుగు దర్శకులతో పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టారు. ఆల్రెడీ సూర్య లక్కీ భాస్కర్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో మూవీ చేస్తున్నాడు. మరోవైపు కార్తీ కూడా హిట్ 4 లో నటించేందుకు డేట్స్ ఇచ్చాడు. ఇప్పుడు సూర్య తన చేతిలో ఉన్న వెంకీ అట్లూరి మూవీ పూర్తయిందో లేదో మరో తెలుగు దర్శకుడిని లైన్ లో పెడుతున్నాడు. అతనెవరో కాదు, గీత గోవిందం దర్శకుడు పరశురామ్. సేమ్ స్పీడ్ ని కార్తీ కూడా మెయింటైన్ చేస్తున్నాడు. ఆల్రెడీ మ్యాడ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ తో స్టోరీ డిస్కషన్స్ ను స్టార్ట్ చేశాడట. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కే ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించబోతుందిట. మరోవైపు సూర్య కోసం చాలా కాలంగా కార్తికేయ దర్శకుడు చందు మొండేటి ఓ స్టోరీని రెడీ చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ మూవీ ఉండబోతోంది. త్వరలో ఈ కాంబినేషన్ కూడా కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు కార్తీ కూడా అనిల్ రావిపూడి తెరకెక్కించే కొత్త చిత్రంలో వెంకటేష్ తో కలిసి మల్టీ స్టారర్ చేసేందుకు రెడీ అవుతున్నాడనే ప్రచారం కూడా సాగుతోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.